హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం రిమైనింగ్ స్టోర్ చెక్ చేయడానికి వచ్చాం. నిన్నైతే ఇక్కడ స్టాప్ చేసాం మనం. ఇవంతా స్నాక్స్ సెక్షన్. ఈరోజు నెక్స్ట్ ఆయిల్ చూసి అందులో ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా స్నాక్సే, చిప్స్, పాప్కార్న్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఆయిల్లో మనకు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, సోడాస్ అవన్నీ ఉన్నాయి. అది ఇది ఇక్కడ చూసుకుంటే మనకు కోక్, మినిట్ మెయిడ్, లెమనేడ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవి కోక్ మినీ అని చిన్న టిన్స్, ఇవి కోక్ జీరో, స్ప్రైట్, ఇంకా వేరే అదర్ డ్రింక్స్, డాక్టర్ పెప్పర్ అంట, డైట్ కోక్. తర్వాత ఇవి చూస్తే స్టార్ బక్స్ రిలేటెడ్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అన్ని స్టార్ బక్స్ కాఫీ. స్టార్ బక్స్ కాఫీ. ఇట్లా వీటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనకి డబుల్ అని వచ్చినట్టు స్టార్ బక్స్ టిన్స్ మాదిరి ఉన్నాయి. ఇంకా సమ్ ఆర్గానిక్, ఇది కూడా కెఫినేటెడ్ డ్రింకే, ఇది కూడా టీ లాంటిదే. సో ఇక్కడ ఉన్న ఈ ర్యాక్ మొత్తం ఎక్కువ ఇట్లా టీసే ఉన్నాయి. ఇంట్లో కూల్ డ్రింక్స్ మాదిరి కెఫైన్ ఉండే డ్రింక్. అమెరికన్స్కి వీళ్ళు డే స్టార్ట్ చేస్తే కాఫీతో స్టార్ట్ చేస్తారు. కొంతమంది హాట్ కాఫీ తాగుతారు, కొంతమంది ఇట్లా కోల్డ్ కాఫీ ఐస్ వేసుకొని తాగుతారు అనమాట. సో ఇక్కడ ఉండేటివి కూడా ఐస్డ్ టీ, డిఫరెంట్ టైప్ ఐస్డ్ టీ ఉంది. ఈ ఫ్లేవర్డ్ ఐస్ టీ ఉంది. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఏవో సోడాస్, ఇవన్నీ కూడా సోడాసే. మన కోకు, పెప్సీ లాంటివి, వేరే వేరే కంపెనీలు, వేరే వేరే ఫ్లేవర్లు. అసలు ఇక్కడ వీళ్ళకి ఒకటనే ఉండదు, నోరు తిరిగిన పేర్లన్నీ ఉంటాయి. అసలు వీళ్ళకే ఇన్ని ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కంపెనీస్ ఎక్కువ, ఇవన్నీ ప్రిపేర్ చేసే కంపెనీస్ ఎక్కువ. సో మనం ఇవన్నీ కూడా ట్రై చేయాలి, ఏది బాగుందో చూడాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే ఒక చోట ఉన్నది ఇంకో చోట ఉండదు, ఈ స్టేట్లో దొరికేది ఇంకో స్టేట్లో ఉండకపోవచ్చు. ఇట్లాంటివి ఫేమస్ అయితే అన్ని చోట్ల ఉంటాయి, కానీ కొన్ని అయితే అస్సలు ఇక్కడ ఉన్నవి ఇంకో చోట ఉండకపోవచ్చు. సో ఇట్లా చాలా అన్నీ కూడా కూల్ డ్రింక్సే ఉన్నాయి. అన్నీ కూడా చూడాలి. ఇది మామూలు క్లబ్ సోడా, ఇంకా వేరే వేరే ఫ్లేవర్ తోటి క్లబ్ సోడాస్. ఇది చూడండి, టానిక్ వాటర్ అంట. అంటే కూడా ఏం లేదు, జస్ట్ క్లబ్ సోడాని ఇలా ఈ విధంగా చేశారు. ఇవి చిన్న బాటిల్స్. వన్ సెకండ్. ఇలా ఉన్నాయి.
ఇంక ఇటు పక్క వస్తే పెప్సీ, మౌంటైన్ డ్యూ, ఇంక ఇక్కడ వేరే వేరే ఉన్నాయి. ట్విస్ట్ అంట, సన్ ట్విస్ట్, ఫ్యాంటా లాగా ఉంది చూడడానికి. ఇంక ఇవి చిన్నవి టిన్స్ ఉన్నాయి, కోక్స్ ఉన్నాయి. ఇంక కిందంతా కూడా కోక్స్ ఉన్నాయి, సారీ పెప్సీ ఉన్నాయి. పెప్సీకి సంబంధించినవి ఉన్నాయి. అన్నీ కూడా వేరే బాటిల్స్. చూసారంటే మీరు చిన్న చిన్న బాటిల్స్, టిన్స్, చిన్న టిన్స్, పెద్ద టిన్స్, పెద్ద బాటిల్స్. ఇది వచ్చి కోక్ చెర్రీ, పెప్సీ చెర్రీ 0 షుగర్. ఇది పెప్సీ వైల్డ్ చెర్రీ. ఇది పెప్సీ డైట్ అంట, అది కూడా కెఫైన్ ఫ్రీ అంట. సో ఇది పెప్సీ డైట్, ఇది పెప్సీ 0 షుగర్. సో అట్లా అన్నీ వేరే 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 ఫ్లేవర్తో ఉన్నాయి, వేరే వేరే డిఫరెంట్ మిక్స్తో ఉన్నాయి. ఇది కెనడా డ్రై, ఇది కూడా 0 షుగర్. జింజర్ ఏల్ పైన చూడండి, అసలు ఒక్క పేరు అని కాదు, అసలు లెక్కలేని డ్రింక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదంతా కూడా షుగరే. ఇదంతా రెగ్యులర్గా తాగితే చాలా కష్టం. ఎవరైనా కూడా రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగేటోళ్ళు కొంచెం లిమిట్ చేసుకోండి ఇవన్నీ. సో ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్యాక్. కోకోకోలా అంట, 0 షుగర్ చెర్రీ. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం గ్రేప్, ఇవన్నీ కొంచెం ఫ్రూట్స్ తోటి చేసిన జ్యూసెస్ అంటారు. కానీ 100% క్రాన్బెర్రీ జ్యూస్, ఇవి 100% క్రాన్బెర్రీ జ్యూస్ అంట. ఇవన్నీ చెర్రీస్తో చేసిన జ్యూస్ అంట. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. కొన్ని అయితే ఇవి జెన్యునే కానీ షుగర్ మిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడకుండా ఏది బై చేయొద్దు అన్నట్టు. చూడండి, షాంపైన్ బాటిల్స్ లాగా పెట్టాడు. ఇట్లా ఇవన్నీ కూడా అసలు లెక్కలేని పేర్లు ఉన్నాయి. ఇవి వచ్చి గేటరేడ్, ఇవి మీకు తెలిసే ఉంటుంది, పవరేడ్, గేటరేడ్. ఇండియాలో ఇప్పుడు ఫేమస్గా స్టింగ్ అని ఒకటి వచ్చింది కదా, అలాంటివి అన్నట్టు. ఎనర్జీ డ్రింక్స్ అంటారు. ఈ గేటరేడ్ ఇది ఫేమస్సే. గేటరేడ్ 0 అంట, పవరేడ్, అన్నీ ఎనర్జీ డ్రింక్స్ అంటారు. కానీ ఎలక్ట్రోలైట్ వాటర్ లాగా. కానీ ఇవేవి సేఫ్ కాదు. ఏది కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉండేటివి హెల్త్కి మంచిది కాదు అసలు. మాన్స్టర్, ఇది మనకు తెలుసు కదా మాన్స్టర్. దాంట్లోనే మళ్ళీ వెరైటీ ప్యాక్స్ అన్నీ ఉన్నాయి. స్ట్రాబెర్రీ అంట, ఇది చూడండి మాన్స్టర్. జీరో షుగర్. అసలు ఒక సైడ్ ఏమో ఎనర్జీ డ్రింక్ అంటారు, ఒక సైడ్ ఏమో
మళ్ళీ జీరో షుగర్ అంటారు. ఈ బాటిల్ టచ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఆరెంజ్ కలర్లో ఉంది. ఇదేదో C4 అంట. అసలు ఇవి ఏంటి అని చూసే టైం కూడా ఉండదు అనమాట. ఎవరికి ఏది నచ్చితే తీసుకొని తాగేస్తుంటారు. అసలు ఇది ఏంది అనేది కూడా రీసెర్చ్ చేయరు కొంతమంది. సో మనం కూడా ఏదైనా కొత్తగా, ఇది చూడండి లిక్విడ్ డెత్, అసలు పేరు చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో. మనకు కూడా నోరు తిరగని పేరు కనిపించినప్పుడు అది ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇంగ్రీడియంట్స్ కార్బోనేటెడ్ వాటర్, సిట్రిక్ యాసిడ్, జింజర్ రూట్, ఇంకా నోరు తిరగని పేర్లు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో మనకు తెలియని పేర్లు ఉంటే అస్సలు అవి సేఫ్ కాదు. వాటర్ క్యాన్స్ కూడా అమ్ముతున్నారు. వీళ్ళు ఇంట్లో వాటర్ తాగరా ఏంటో. వాటర్ క్యాన్స్, మళ్ళీ వాటిలో కంపెనీలు, వాటర్ కూడా కంపెనీలు ఏంట్రా బాబు. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు బాటిల్స్, పెద్ద పెద్ద బాటిల్స్. మళ్ళీ వాటర్ ప్యాక్. ఇవి వచ్చి వాటర్లోనే ఫ్లేవర్ అనమాట. ఇవి మళ్ళీ ఇమ్యూన్ సపోర్ట్ అంటున్నారు కదా, ఎలక్ట్రోలైట్ వాటర్ లాగా. ఇది కూడా చూడండి, ఇది ప్యాకెట్స్ లాగా పౌడర్ లాగా ఉంటుంది. ఇది వాటర్లో వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. మ్యాంగో లెమనేడ్. దీంట్లో షుగర్ తక్కువే ఉంది, పర్లేదు, 1% అంట. కాకపోతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి కూడా మనం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కానీ ఉంటే ఏంటంటే అందులో ఖచ్చితంగా షుగర్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనకు జస్ట్ షుగరు అనే పదం అనిపించకుండా ఉండడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనే పదాన్ని వాడతారు. చూడండి, ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూల్ డ్రింక్సే. లాస్ట్ వరకు ఈ ఆయిల్ మొత్తం రెండు పక్కల, దీని పక్కది కూడా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఈ డ్రింక్స్ ఎట్లా సేల్ అవుతాయని. ఇవన్నీ కూడా కూల్ డ్రింక్సే. తర్వాత ఇది చూడండి, ఇవేంటంటే బేబీ ఫుడ్స్ అనమాట ఇవన్నీ. ఇది పల్పీ ఉంది కదా, పైన స్క్రూ ఉంటుంది. ఇది స్క్రూ ఓపెన్ చేస్తే ఇట్లా ప్రెస్ చేస్తే ప్యాకెట్లోంచి పల్ప్ వస్తుంది అనమాట. ఇదంతా బేబీ ఫుడ్ అనమాట. సో పిల్లలకి చిన్న చిన్న మంత్స్ ఓల్డ్ పిల్లలకి ఈ ఫుడ్ క్విక్గా వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఫుడ్ పెడతారనమాట. చూడండి ఎంత బనానా గ్రనోలా అంటే ఓట్స్ లాంటి వాళ్ళ ఏమైనా మిక్స్ చేసి చేసిన పేస్ట్ లాగా ఉందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ ఫ్లేవర్స్. చూడ్డానికి కూడా క్యూట్గా ఉన్నాయి బాటిల్స్. చికెన్ తోటి చేశారు. ప్యాకెట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఉన్నాయి. చూడండి, హ్యాపీ బేబీ, గ్రీన్ పీస్, జుచ్చని అండ్ పియర్స్ అంట. ఇది వచ్చి బ్రోకలీ అండ్ క్యారెట్స్.
ఇట్లా అన్నీ మిక్స్ చేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా డిఫరెంట్ వెరైటీగా కలర్గా తయారు చేసి అమ్మేస్తున్నారు. చూడండి ఎన్ని ఫుడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా బేబీ ఫుడ్సే. మళ్ళా చాలా వెరైటీలు, చాలా కంపెనీలు. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఓకే. నెక్స్ట్ ఇవంతా షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి. షాంపూస్, కాస్మెటిక్స్, డైలీ పర్సనల్ కేర్ అవి ఉన్నాయి. ఇంకా ఇంతకు మించి పెద్ద చెప్పుకోదగ్గవి ఏం లేవు స్టోర్లో, కాబట్టి ఇక్కడ స్టాప్ చేద్దాం మనం. మీకు ఇంకా వేరే అదర్ స్టోర్స్ కానీ ఇంకా వేరే అదర్ విషయాలు ఏమన్నా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఇలానే వేరే అదర్ స్టోర్స్ కూడా రివ్యూ చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, అంత చీజ్, చాలా రకాల చీజ్ ఉన్నాయి. ఇవంతా కూడా చీజే. అంతా కూడా చీజ్ అండ్ డైరీ. ఇది కూడా చీజే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇంతే. టేక్ కేర్, బాయ్. వీడంట్రా బాబు ఎంత పొడుగున్నాడు.